క్యాన్సర్‌ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేయాలంటే, ఎప్పుడు కూడా ఏంటంటే, క్యాన్సర్ దేనివల్ల వస్తుంది అనేది కాకుండా, క్యాన్సర్ సింప్టమ్స్ ఏముంటాయి అనేది అందరూ తెలుసుకోవాలి. నేను మీ డాక్టర్ రమేష్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. క్యాన్సర్ సింప్టమ్స్ చాలా మైల్డ్ సింప్టమ్స్ లాగా స్టార్ట్ అవుతాయి. అవి చాలామంది నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. అదే మెయిన్ రీజన్ క్యాన్సర్ లేట్‌గా డిటెక్ట్ చేయడానికి ఇండయేషన్. ఇది మనం చాలామంది ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటాం. కానీ ఇది ఒక చాలా ప్రమాదకరమైన సింప్టమ్ గూడా. ఈ ఇండయేషన్ అంటే అజీర్తి మీకు గనక 3 వారాలకు మించి గనక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండి, మీరేదైనా మెడికేషన్ తీసుకున్నా కూడా తగ్గకుండా ఉంది అనంటే, మీరు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అజీర్తి కానీ, లేదనంటే ఎర్లీ సెటైటీ. తక్కువ తిన్నా కూడా మీరు కడుపు నిండిపోయినట్లు ఫీలింగ్ గనక ఉంది అనంటే, స్టమక్ క్యాన్సర్ గానీ, లేదంటే ఏదైనా లివర్ కానీ, లేదంటే ఏదైనా ప్యాంక్రియాస్ క్యాన్సర్ గానీ అయ్యుండే అవకాశం చాలా ఎక్కువ. అందువల్ల ఎవరైనా ఎల్డర్లీ పర్సన్ గనక ఈ సింప్టమ్స్ మీకు 3 వారాలకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండి, మీరు ఏదైనా మెడికేషన్ వాడుతున్నా తగ్గట్లేదు అనంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా మీరు మీ ఫిజిషియన్‌ని గానీ, లేదంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ని గానీ కలిస్తే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఎండోస్కోపీ గానీ ఏదైనా స్కాన్ చేసి అది క్యాన్సర్ అవునా కాదా అని నిర్ధారిస్తారు. కాబట్టి ఏ సింప్టమ్‌ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మీ బాడీ మీకిచ్చే సంకేతాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.